ఓకేనా. అలాగే ఈ సినిమాలో ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఇక్కడ నా ట్రైలర్ లాంచ్ అయ్యి సెకండ్ టైం. ఫస్ట్ పొలిమేర ఎక్కువ చేశాను, ఇప్పుడు ట్రైలర్ అయినా కానీ బ్లాక్ బస్టర్ లోడింగ్ డెఫినెట్ కన్ఫర్మ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అనిల్ గారు, అంతా నేను పొలిమేర టూ వర్క్ చేశాను. దీనికి ఈజ్ షో రన్నర్ అండ్ స్క్రీన్ టైమ్ స్టోర్ ఎవ్రీథింగ్. అండ్ కామర్స్ షేర్ కూడా పొలిమేర టూలో వేశారు. ఈ కాంబోలో మళ్ళీ ఇంకో హిట్ వస్తుంది. అండ్ స్పెషల్లీ సార్ ట్రిపుల్స్ ప్రొడక్షన్స్ లో ఇది నాది రెండో సినిమా. చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత చాలా కొత్తగా కనిపించాను మీరే అంటారు. ఇంత మంచి క్యారెక్టర్. అందరూ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. బికాస్ మీరందరూ ముందుగా మీడియా అందరికి నమస్కారం అండి. నా పేరు కామాక్షి భాస్కర్ల. పొలిమేర 1 and 2 తో ముందుకు వచ్చాను అండ్ నన్ను చాలా బాగా అప్రిషియేట్ చేసి యాక్సెప్ట్ చేశారు మీ ఇంట్లో మనిషిలాగా. సో ఈ ఫిల్మ్ నాకు ఇట్స్ ఎ డిఫరెంట్ టర్న్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెంచ్ మార్క్ ఫిల్మ్ నా కెరియర్ లో. జనరల్గా అంటారు కదా ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడదుంటుంది అని. ఈ ఫిల్మ్ లో నా పర్స్పెక్టివ్ లో మాట్లాడాలంటే నా సక్సెస్ అండ్ నేను ఈ ఫిల్మ్ లో ఉండడానికి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ చిత్తూరు శ్రీనివాస్ గారు అలాగే పవన్ గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమా అంటే మేము నా స్వామి రంగా రిలీజ్ అయ్యి ఆ రోజు ఈవినింగ్ సక్సెస్ మీట్ అన్నపూర్ణ స్టూడియోలో నుంచి అయిపోయిన తర్వాత కిందకు వస్తుంటే చిత్తూరు గారు పవన్ గారు వచ్చి మనం ఇంకో సినిమా చేద్దామని, అప్పటి నుంచి అంటే మీకు ఏదైనా కథ నచ్చితే నాకు పంపించండి, లేకపోతే నాకు ఏదైనా నచ్చితే మీకు పంపిస్తామని చెప్పారు. సో అప్పటి నుంచి మేము దాదాపు ఒక 4, 5, 6 months 7 months చాలా రకరకాల కథలు విన్నాం. ఆయన విన్నారు కొన్ని, నేను విన్నాను. అలాగే స్టార్ట్ అయింది. ఒకరోజు సడన్ గా ఫోన్ చేసి లాగా అనిల్ విశ్వనాథ్ గారి దగ్గర ఒక మంచి కథ ఉందండి, మీరు వింటే బాగుంటుంది అన్నారు. విన్నాను. అంటే ఇప్పటి వరకు నేను చాలా జానర్స్, అంటే నేను ఎక్కువ కామెడీ సినిమాలు చేశాను, ఈ మధ్య కాలంలో కొంత సీరియస్ సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఎప్పుడు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఈ జానర్ ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ ఇది ఎలా ఉంటుందంటే మల్టీ లేయర్స్ కథలు జరుగుతుంటాయి, 4-5 కథలు జరుగుతుంటది. ఏ కథ ఎటు నుంచి లీడ్ అవుతుంది, ఏ కథ నాట్ ఓపెన్ అవుతుంది, ఏ కథ టై అవుతుందో తెలియదు. సో ఇట్స్ వెరీ రేసీ అండ్ అంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటది కానీ ఇట్ విల్ బి వెరీ అంటే ఒక చిన్న ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఎలా రాసుకున్నారు అన్నది చిన్న ఆశ్చర్యం కూడా ఉంటుంది. అండ్ ఐ థింక్ అనిల్ గారు డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అనిల్ గారు బీన్ అంటే నేను పొలిమేర చూసినప్పుడు కానీ 1 and 2 కానివ్వండి, నాకు ఆయన రైటింగ్ స్కిల్స్ ఎస్పెషలీ అంటే హౌ హీ డీల్స్ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ అనేది నాకు అంటే స్క్రీన్ ప్లే ఐ థింక్ హిస్ బెస్ట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ద వే హీ రైట్స్ డిఫరెంట్ గా రాసుకుంటారు. మన జనరల్ గా A to Z రాస్తుంటే Z నుంచి Aకి వస్తుంటాడు. సో అలా ఆలోచించి డిఫరెంట్ గా వచ్చిన ఈ ప్రోడక్ట్. అండ్ నాని ఏవో పొద్దున్నప్పుడు హల్దీ చేసుకుని జల్దీగా వచ్చాడు ఇక్కడికి. సో రేపు పెళ్లి కొడుకు చేస్తున్నారు అండ్ ఎల్లుండ అది ఇందాక చాలా మంది అంటే నాకు తెలిసి చాలా మంది డైరెక్టర్స్ ని. అందరికి నమస్కారం అండి. హాయ్. 12 రైల్వే కాలనీ. ఒక మంచి కథ కాన్సెప్ట్ తోటి డిఫరెంట్ స్క్రీన్ ప్లే తోటి వచ్చింది అంటే డెఫినెట్లీ మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారని పొలిమేర తోటి అది రుజువు అయింది. నెక్స్ట్ అదే ఉంటుంది చెప్తాను నేను మళ్ళీ. అసలు ఈ కథ నేను అనుకున్నప్పుడు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది అంటే మా ప్రొడ్యూసర్ గారు మేము కూర్చుని అసలు ఒక స్టోరీ చేద్దాం ఇట్లా అనుకున్నప్పుడు స్టోరీ ఎవరికి పిచ్ చేద్దామని వెళ్ళి నరేష్ గారికి పిచ్ చేసిన వెంటనే అసలు ఆయన యాక్సెప్ట్ చేయడం బిగ్ బ్లెస్సింగ్ ఈ మూవీకి, కథకి కూడా. ఎందుకంటే లేకపోతే ఇది ఒక చిన్న కథగా అయిపోయేది. ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అందరిలోకి జనంలోకి వచ్చి ప్రతి ఒక్కరు ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే తోటి కూడిన కాన్సెప్ట్ సినిమా చూడగలుగుతున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్ దానికి. ఫస్ట్ నరేట్ చేసిన వెంటనే సార్కి స్టోరీ బాగా నచ్చింది, ఆయన బిలీవ్ చేశారు స్టోరీని. సో అక్కడి నుంచి ఇది మొదలైంది. అండ్ తర్వాత ఇంకా కాస్టింగ్ అందరూ ఇంక చూస్తే ప్రతి ఒక్కరి గురించి మెల్లమెల్లగా మాట్లాడుకున్న తర్వాత అంతా. అండ్ దీనికి డైరెక్టర్ గా నా టీం నాని అతను డైరెక్టర్ గా చేస్తున్నారు. వీరికి డెబ్యూ అండి డైరెక్టర్ గా, నాకు కూడా ఇది డెబ్యూ షోరన్నర్ గా. సో డెబ్యూ చేస్తున్నాం అంతే. ఆల్ ది బెస్ట్ నాని.
అండ్ త్వరలో పెళ్ళి అవుతుంది, దానికి కూడా కంగ్రాట్స్. అంతా నాటింగ్ అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు రమేష్ కావచ్చు, కామాక్షి కావచ్చు, అండ్ గెటప్ సీన్ ప్రతి ఒక్కళ్ళు అందరూ నాటిని చాలా కంఫర్టబుల్ గా మంచిగా మేము వర్క్ చేసుకుంటాం. అండ్ అనుకున్న టైంలో చేసాం. అండ్ ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ తోటి కొంచెం అంటే పొలిమేర మీరు ఆయన చూసుంటారు, చాలా ఇంకొంచెం ఎక్కువగా స్పెండ్ చేయించి మీరు విజువల్స్ కూడా చూసే ట్రైలర్ చేశారు, ఎలా అనిపించింది అంటే మీకు కథ అసలు ఎవరు గెస్ చేయరు, అందులో ఎన్ని డైలాగ్స్ తోటి అలాగా తీసుకుంటూ వెళ్ళిపోయి క్లైమాక్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు అంటే రీసెంట్ గా వచ్చిన సినిమాకి పెళ్లికి అన్నిటికీ అందరికీ నమస్కారం అండి. నా పేరు నాని కాసరగడ్డ. రేపు 21 తర్వాత గట్టిగా వినపడుతుందని నమ్ముతున్నాను. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నానంటే బేసిక్ ఎవరైనా సరే ఫస్ట్ సినిమా డైరెక్టర్ అయినా అంటే ఒక సినిమా చేసి ఆ సక్సెస్ కొట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. నేను ముందే పెళ్లి చేసుకున్నాను అంటే అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను. తొందర అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను. 21వ తారీఖు అందరూ థియేటర్లకు వచ్చి మా సినిమాని ఆదరించి సినిమాని పెద్ద విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా అండ్ అనిల్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ నాకు అనిల్ అన్నతో ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు నన్ను ఒక పోస్టర్ డిజైనర్ గా, నన్ను ఒక ఎడిటర్ గా, లేదంటే విఎఫ్ఎక్స్ దాంట్లో అలా చూస్తూ ఉంటుంటే నేను ఇప్పటి నుంచో డైరెక్షన్ ట్రైల్స్ లో ఉన్నానని తెలుసుకొని అన్న దగ్గరికి వెళ్తే ఒక మంచి కథ ఇచ్చి నన్ను ఈ రోజు ఇలా నిలబెట్టారు. దానికి శ్రీను సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేష్ అన్న లవ్ యూ అన్న, లవ్ యూ. అండ్ కామాక్షి ఆల్మోస్ట్ మేము తెలుగు నుంచి మేము ట్రావెల్ అవుతూ ఉన్నాం. ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం మాకు సపోర్ట్ కావాలి. అండ్ తను మంచి ఫ్రెండ్ కాబట్టి మేము హ్యాపీగా తనతో వర్క్ చేసాం. అండ్ డిఓపి సేమ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ బీన్స్ అన్న, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కార్లో వెళ్ళినా బండిలో వెళ్ళినా ఏ వెళ్ళినా సరే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా బీజిఎం హమ్ చేసుకుంటూ వెళ్తారు, అలా ఉంటది బీజిఎం. ఎలా ఉంది ట్రైలర్? థ్యాంక్ యూ సో మచ్. అలానే ఉండబోతుంది. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాని గారు. 20 ఈ రోజు అందరూ గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. నేను కామ్గా నా పని చేసుకోవడం బట్టి ఏ సినిమాకైనా ఒక అద్భుతమైన కథ ఉంటే డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో అలానే ఈ సినిమాకి 12A రైల్వే కాలనీకి అద్భుతమైన కథను అందించిన అనిల్ గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. లీక్స్ లేదు తమ్ముడు, మీరు నేనంతా ఒకటే, మనందరం ఒకటే. మీకు విషయం తెలుసా లేదు, ఇక్కడ నిలబడ్డాననే కానీ అక్కడికి వచ్చి కూర్చొని ఉంటది, అక్కడి నుంచి మాట్లాడాలనిపిస్తుంది, అక్కడికి వచ్చి మీ అందరితో కలిసి సినిమా చూడాలనిపిస్తుంది. ఎస్, అది మనది భయ్, అది మనది, మన అడ్డ మనదే. సో అదే నిజం. అట్లా అంటారా? తమిళ ఆడుకుంటారండి. గుండె గుడిలో దాచుకున్నానే, గుండె సడిలా మారిపోయావే, కంట తడివై జారుతున్నావే, పిల్లని వల్ల ఏదోలా అయ్యానే, వెళ్ళే దారుల్లో వదిలేసిపోయావే, ఎలాగే నీతో ఎలాగే ఉండాలి నేను ఇలాగే, ఎలాగే నీతో ఎలాగే ఉండాలి నేను ఇలాగే, గుండె గుడిలో దాచుకున్నానే, గుండె సడిలా మారిపోయావే, కంట తడివై జారుతున్నావే, పిల్లని వల్ల ఏదోలా అయ్యానే, వెళ్ళే దారుల్లో వదిలేసిపోయావే, ఎలాగే నీతో ఎలాగే ఉండాలి నేను ఇలాగే. సో ఇంకో సాంగ్ లిరిక్ యాక్చువల్ లిరిక్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? అలాగే ఈ సినిమాలో ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది.